శ్రీగురుభ్యో నమః. హరి ఓం. గురుగారు, భగవంతుడికి ఏమి నైవేద్యం చూపించాలి? చాలామందికి ఉన్నటువంటి సందేహం ఇదే. ఏ నైవేద్యం చూపిస్తే ఏం కలిసి వస్తుంది? భగవంతుడికి నైవేద్యం కంటే ప్రాధాన్యము నీ మనసు. ఇది గుర్తుపెట్టుకోండి. రెండోది, పరులకి నువ్వు సహాయం చేస్తే భగవంతుడికి చేసినట్టే. ఇవి రెండు. మానవ సేవే మాధవ సేవ. ఇవి గుర్తుపెట్టుకుని మీరు ఏ పని చేసినా సరే, మీకు ఆఫీసుకి టైం అయిపోతుంది, నైవేద్యం వండడానికి మీ భార్య గారు పరవాన్నం పెట్టారు స్టవ్ మీద, ఇంకా అవ్వలేదు, జరుగుతోంది, కంగారు వచ్చింది. అప్పుడు మీరు ఏం చేస్తారంటే, నైవేద్యం పెట్టకండి, భగవంతుడికి జాగ్రత్తగా నమస్కారం చేసుకుని, అయ్యా నాకు సమయం కుదరడం లేదు, ఆఫీస్కి వెళ్ళే టైం అయిపోయిందని చెప్పి వెళ్ళిపోండి. వెళ్ళే దారిలో సిగ్నల్ దగ్గర ఎవరైనా బెచ్చగాలు కనబడతారో వాళ్ళకి ఒక బిస్కెట్ ప్యాకెట్, ఒక వాటర్ బాటిల్ హ్యాండ్ ఓవర్ చేయండి, సరిపోతుంది. అంతే. తర్వాత మీరు ఏ నైవేద్యాలు సమర్పించాలనుకుంటున్నారు అంటే, మీ అవసరార్థం, అంటే ఆరోగ్య ప్రధానం కోసం పరమాణమని, లేకపోతే అపమృత్యువులు పోవాలి అంటే దద్దోజనమని, భగవంతుడా నాకు ఇక ఈ జన్మోద్దయ నీలో ఐక్యం చేసుకో, నాకు దాళలేకపోతున్నాను, నాకు సరిపోతుంది, చక్కగా నాకంటూ ఒక జన్మ వచ్చింది, పిల్లల్ని పోషించుకున్నాను, వాళ్ళు ఉద్యోగస్తులు చేశాను, వాళ్ళ వివాహాలు పూర్తి చేశాను, ఇక నేనంటూ సొంత ఇల్లు కార్లు కొడుకుని అందరినీ సెటిల్మెంట్ చేశాను అనుకుంటారా? కృష్ణారామ అనుకుంటూ కాస్త అటుకులు బెల్లం నైవేద్యం పెట్టండి, చాలు. భగవంతుడు ఇదే స్వీకరిస్తాడు అనేది ఏమీ లేదు. మీరు ఏది పెట్టినా, భక్త కన్నప్ప మాంసం పెట్టినా తీసుకుంటాడు, శుద్ధమైనటువంటి బ్రాహ్మడు పరవాన్నం పెట్టినా తీసుకుంటాడు, ఏమీ తెలియని వాడు మంచినీళ్ళే నీకు నైవేద్యం నాయన అని తీసుకుంటాడు. ఇవన్నీ ఉంటాయి కాబట్టి మనకి ప్రతిష్ఠ కూడా యంత్ర ప్రతిష్ఠ, వాయు ప్రతిష్ఠ అనేటువంటివి ఉన్నాయి. కొన్ని దేవాలయాల్లో మహానైవేద్యానికి కుదరదు కాబట్టి వాయు ప్రతిష్టను చేస్తూ ఉంటారు. ఇది కూడా మనం గమనించుకుని ఏర్పరచుకోవాలి. ఇక మన ఇంట్లో ఐశ్వర్యం కలగాలి అనుకుంటే ఏం నైవేద్యం పెట్టాలి? అందరికీ ఉండేటువంటి ప్రధానమైనది ఐశ్వర్యం నీకు కలగాలి అనుకుంటే ఆవు పాలతో పరవాన్నము చెరుకు గడ తిప్పుతూ, గరిటి పెట్టకూడదండి, చెరుకు గడ తిప్పుతూ పరవాన్నం వండి పెట్టాలి నైవేద్యంగా. అది కూడా కట్టెల పొయ్యి మీద వండి పెట్టిన ప్రసాదం తీసుకోవడం వల్ల మీ ఇంట ఐశ్వర్యం నిలబడుతుంది. ఇలా భగవంతుడికి విధమైనటువంటి ఫలాలు అనేటువంటివి ఇచ్చి, అది నాకు భగవంతుడు సమర్పిస్తున్నటువంటి ఫలితంగా మనం తీసుకుని భుజిస్తూ ఉంటాం. ఇది ప్రాధాన్యమైనటువంటి విషయం. నైవేద్యం కంటే, ఏ నైవేద్యం పెట్టాలి అనే దానికంటే, నువ్వు ఎంత స్వచ్ఛమైన మనసుతో భగవంతుడు ముందు కూర్చుని ధర్మమైన కోరుకుంటున్నావు అనేదే ప్రాధాన్యతగా వహించండి. ఇక చాలామందికి అనేకమైన సందేహాలు. గురుగారు, హారతిస్తూ గంట కొట్టచ్చా? గంట కొట్టకూడదని కొంతమంది అన్నారు. గంట మగవాళ్ళే కొట్టాలట కదా, ఆడవాళ్ళు కొట్టకూడదట కదా. అవే అపోహలు లేవమ్మా. గంట జయానికి చిహ్నం. హారతి ఇస్తున్నప్పుడు ఘంటానాదం చేయడం వల్ల ఈ హారతి కర్పూరంలో ఉన్నటువంటి కెమికల్స్ ఏవైతే ఉంటాయో, అసలు యాక్చువల్గా హారతి కర్పూరం అనేటువంటిది పచ్చ కర్పూరాన్ని ఇవ్వాలి. ఈ పచ్చ కర్పూరాన్ని ఇస్తున్నప్పుడు నువ్వు గంట ఇలా వాయిస్తున్నప్పుడు దీని నుంచి వచ్చేటువంటి వైబ్రేషను, ఈ కర్పూరం నుంచి వచ్చేటువంటి కెమికల్ నుంచి వచ్చేటువంటి ఈ వైబ్స్ రెండూ కూడా దశ దిశలు వ్యాపించి, గంట టంగ్ అని కొట్టాం అని వైబ్రేషన్స్ వస్తాయి. కొన్ని గంటలు కొడితే ఓం అని వస్తుంది. సంక్రాంతి నెలలో మీరు చూస్తూ ఉంటారు, జంగం దేవర్లో ఒకళ్ళు వచ్చి గంట ఇలా పట్టుకుని కొట్టి టింగ్ అని ఇలా రౌండ్ ఇస్తారు. దాన్ని ఇప్పుడు మన వాళ్ళందరూ కూడా, అమెరికా వాళ్ళు, జపాన్ వాళ్ళు, వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే శబ్ద తరంగాల్ని శరీరం మీద దగ్గరగా చేసుకుంటున్నారు. ఇలా ఓం అనేటువంటి శబ్దం వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ హారతి ఇలా చూపిస్తున్నప్పుడు పచ్చకర్పూరం నుంచి వెలువడేటువంటి వైబ్రేషన్స్, నీవు కొట్టేటువంటి గంట, ఆ కంచు శబ్దానికి వచ్చేటువంటి వైబ్రేషన్ రెండూ మిళితమయ్యి నీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని దూరం చేస్తాయి. గంట హారతి అంటే అత్యంత అద్భుతమైనది శంఖానాదం. ఏ ఇంటైతే శంఖం పూరిచి ఊదుతారో ఆ ఇంట శాకిని ఢాకిని పిశాచాలు కానీ, లేకపోతే నెగిటివ్ ఎనర్జీ కానీ, చికాకులు కానీ, ఎప్పుడు మొహాలని వేలాడేసుకుంటూ చీకులుగా ఉంటూ బాధపడుతూ ఉన్నటువంటి ఇల్లులు, ఇంట్లో కళ లేకుండా ఉన్నటువంటి ఇల్లులు, మొత్తం వ్యవస్థ అంతా మారాలి అంటే ఆ ఇంట ఖచ్చితంగా శంఖానాదం చెయ్యాలి. శంఖానాదం, ప్రణవనాదం, ఈ నాదాన్ని మన ఇంట్లో పూరించడం వల్ల చాలామంది నాబోటిగా వాళ్ళందరూ ఎక్కువైపోయి ఏదన్నా
ఎవరన్నా కాలం చేసినప్పుడు మాత్రమే శంఖం ఊదాలి, మిగిలినప్పుడు ఊదకూడదని ఒక నెగిటివ్ ప్రచారాన్ని చేసేసారు. శంఖం ఊదుతున్న ప్రతి ఇల్లు అద్భుతంగా ఉంటుంది. ఢమరక శబ్దం ఉన్న ప్రతి ఇల్లు ఈశ్వర అనుగ్రహం కలుగుతుంది. గంట కొడుతు ఉన్నటువంటి ఏ ఇల్లన్నా సరే దుర్గి అనుగ్రహం ఉంటుంది. మీ పిల్లలకి గజ్జెల శబ్దం వేసి నడుస్తున్న ఏ ఇల్లన్నా సరే లక్ష్మీ కటాక్షం తాండవం చేస్తుంది. ఇవి గుర్తుపెట్టుకోండి అమ్మ. అంతేగాని గంట వారు కొట్టచ్చా వీరు కొట్టచ్చా, ఎవరన్నా కొట్టచ్చు గంట, వీళ్ళే కొట్టాలని లేదు. మగవారు కొడితేనే గంట ఊగుతుంది, సౌండ్ వస్తుంది కదా, ఆడవారు కొట్టినా గంట సౌండ్ వస్తుంది. ఎటువంటి అపోహలు పెట్టుకోకండి. కేవలము పచ్చకర్పూరంతో హారతి ఇచ్చినప్పుడు సైమెంటేనియస్గా ఇలా హారతి తిప్పుతున్నప్పుడు సైమెంటేనియస్గా ఇది ఒకే మోతాదులో ఉంది. గంటతో పాటు ఇల్లది తిరగకూడదు. ఇది స్టాండర్డ్గా ఉండాలి. హారతి వలన తిరుగుతూ ఉండాలి. ఈ వైబ్రేషన్ ఇక్కడ వరకు వస్తూ ఉండాలి. దీనివల్ల ఇంట్లో ఉన్న వైబ్రేషన్స్ అనేటువంటివి పోయి పరిపూర్ణమైనటువంటి ఇల్లు ఆనందదాయకంగా ఉంటుంది.